విశిష్టతను వారు ఎరగాలి, దాని ప్రశస్తతను వారు ఎరగాలి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమి రాస్తుందో. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఇట్లుంది: నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. అండర్లైన్ చేయండి ఆ మాట, అమూల్యమైన మీ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం అది అమూల్యమైన, దాని ప్రశస్తత అది, దానికి విలువ అది. క్రైస్తవ విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైనదంటే విలువ కట్టలేము, విలువ కట్టలేనంత విలువ కలిగింది క్రైస్తవ విశ్వాసం. మీ కరీంనగర్లో ఉన్న బంగారం అంతా ఒక దగ్గరగా తెచ్చి ఒక పెద్ద మైదానంలో పెట్టి కంసాల వారిని పిలిచి బరువు వేసి బాగా కొలిచి డబ్బెంత అవుతుందో చెప్పండి అంటే ఈ కరీంనగర్ ఉన్న బంగారం అంతా కొలిచి తూనిక వేసి విలువ కట్టి ఇన్ని కోట్ల రూపాయలు అని చెప్పేస్తే చెప్పేయచ్చు. కానీ నీ లోపల నువ్వు కలిగి ఉన్న నీ విశ్వాసానికి ఎవడో విలువ కట్టలేడట. దానికంటే విలువైనది నీ లోపల ఉన్న విశ్వాసం. అది మనకు తెలియక ఇంత విలువైన, ఇంత అమూల్యమైన విశ్వాసం లోపల పెట్టుకొని పూసురోమని కనబడతారండి దేవుని పిల్లలు. ఎందుకో సొరకాయ మొక్క వేసుకొని, సొరకాయ మొక్క అంటే తెలుసా, వాల్పేట్లో ఉంటుంది అన్నమాట. పూసురోమంటూ కనబడతారు. మేము ఎందుకు వేసే ప్రభు నమ్మేమా, ఎందుకు దేవుని బిడ్డలమయ్యామా అన్నట్టుగా పూసురోమని కనబడతారండి. అసలు నీ లోపల ఉన్న విశ్వాసం ఈ ప్రపంచంలో బంగారం అంతా వెలకడితే దానికి వెల చెప్పేచ్చేమో కానీ నీ లోపల ఉన్న విశ్వాసాన్ని ఎవడూ వెలకట్టలేడు. అందుకే దానికి పేతురు ఏమన్నాడో తెలుసా, దాని ప్రశస్తత ఎంత గొప్పదంటే అది అమూల్యమైన విశ్వాసం అన్నట్టు. సరే, ఈ భాషలోనే చూద్దాం ఎందుకు విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసం అని ఆయన చెప్పాల్సి వచ్చిందంటే దాని వెనుక వింటున్నారా లేదా మరొక 3 కారణాలనే చూపిస్తాను. నెంబర్ 1, ఫస్ట్ రీజన్ చూడండి. 2, అన్ని వచ్చినా రాసుకోవాలి, మీరు రాసుకోవాలి, ఆలోచించాలి. ఇంకెక్కడైనా చెప్పే అవకాశం వస్తే మీ కుటుంబంలోనో మరో వ్యక్తికి చెప్పాలి. ఈ ప్రసంగాల మీదకు నా కాపీ రైట్స్ లేవు, నేను బైబిల్లో కాపీ కొట్టాను. ఇక దీని మీద నాకేం కాపీ రైట్స్ ఉంటాయి. కాబట్టి మీరు రాసుకొని చదవండి, ధ్యానం చేయండి, ఇంకోళ్ళు చెప్పండి, మీ ఫ్యామిలీలో దీని మీద డిస్కస్ చేయండి. సరే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమి రాస్తుందో. 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమి రాస్తుందో. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. మన విశ్వాసాన్ని బేసెట్రా బాబు అంటే అమూల్యమైన వాక్య వాగ్దానాలు. ఏంటండి అమూల్యమైన వాక్య వాగ్దానాలు? ఏంటంటే అత్యధికాలు, అవేదో చెప్పలేదు, నేనైతే లెక్క పెట్టలేదు, కానీ ఎవరో లెక్క పెట్టండి మీతో చెప్తాను. ఈ బైబిల్లో దేవుని పిల్లల కొరకు దేవుడు రాసి ఉంచిన అమూల్యమైన వాగ్దానాలు 30,000 వరకు ఉన్నాయంట. ఆయన లెక్క పెట్టి చెప్పాడు, అంతకంటే ఎక్కువ ఎవరు చెప్పలేదు కాబట్టి. కానీ పేతురు ఏమంటాడు తెలుసా, అత్యధికాలు ఉన్నాయి. అతను ఏదో 30,000 లెక్క పెట్టాడు, కానీ అత్యధికమైన అమూల్యమైన వాక్య వాగ్దానాలు విని యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. నీ విశ్వాసం ఎందుకు అంత అమూల్యమైందంటే అమూల్యమైన వాక్యమును బట్టి వచ్చిన విశ్వాసం. అనగనగా అనగనగా అని చెప్పే కథను బట్టి వచ్చిన విశ్వాసం కాదు, ఒక పుకిట పురాణమును బట్టి వచ్చిన విశ్వాసం కాదు, ఒక ఇతిహాసం వింటే వచ్చిన విశ్వాసం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం అంటే అమూల్యమైన వాక్యం విని వచ్చింది ఈ విశ్వాసం. అందుకే ఈ విశ్వాసం పేరేంటట అమూల్యమైన విశ్వాసం అన్నట్టు. అమ్మ వింటున్నారా లేదా? 2వ విషయం చెప్తాను వినండి. 2వ సంగతి ఏంటంటే 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషుల చేత విసర్జించబడ్డను, దేవుని దృష్టికి ఏర్పరచబడ్డది అమూల్యమును సజీవములై రాయుగు ప్రభువునంతకు వచ్చిన వారే అని రాసి ఉంది. అమ్మ వింటున్నారా ఈ మాట? ఎవరి దగ్గరికి మీరు వచ్చారు? చదివి వచ్చినోడు అన్నమాట చెప్పండి. ఎవరి దగ్గరికి మీరు వచ్చారు? ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు ఎలాంటి వాడట? సజీవుడు ఒక మాట ఉందా? అమూల్యమైన వాడు ఆయన. అమూల్యమైన వాక్యం విన్నాం. తర్వాత చెప్పండి. అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. అమూల్యమైన వాక్యం విన్నాం,
అమూల్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చాం. ఆ కారణం చేత మన విశ్వాసం ఏమైందట? ఇది అమూల్యమైన విశ్వాసం అయింది. రెండు చెప్పాను మీకు, మూడో చెప్తాను రండి. అదే 1 పేతురు 1వ అధ్యాయం చూడండి, 18-19 వచనాలు ఏమి రాసిందో. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని ఇంటట తర్వాత చెప్పండి, ఏ రక్తం చేత? చెప్పండి, ఏ రక్తము చేత? అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు. అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు. క్రైస్తవ విశ్వాసం దాని ప్రశస్తత ఇంత గొప్పదని ఎందుకు అనుకోవాల్సి వచ్చిందనంటే, అమూల్యమైన వాక్యాన్ని తెచ్చుకున్న విశ్వాసం, అమూల్యమైన వ్యక్తి దగ్గరకు నడిపించిన విశ్వాసం, అమూల్యమైన రక్తములో మన కడగడానికి పనికొచ్చిన విశ్వాసం, మన లోపల ఉన్న విశ్వాసం, ఇది అమూల్యమైన విశ్వాసం. విశ్వాసములో నిలకడగా ఉండే వాళ్ళు విశ్వాసం యొక్క వింటున్నారా, దాని విలువను, దాని ప్రశస్తతను గుర్తిస్తారు. అదే విషయంలో వినండి, దాని విలువను కాపాడుకుంటూనే ఉండాలి. మన లోపల ఉన్న విశ్వాసం అమూల్యమైన విశ్వాసం అయితే ఆ విశ్వాసాన్ని అమూల్యంగానే ఉంచుకో, దాన్ని పాడు చేసుకోకూడదు. పేతురేమన్నాడు? మళ్ళీ జ్ఞాపకం చేస్తా. అమూల్యమైన వాక్యం విన్నాం, అమూల్యమైన వ్యక్తి దగ్గర వచ్చాం, అమూల్యమైన రక్తములో కడగబడ్డాం. ఇప్పుడు లోపల విశ్వాసం ఏంటంటే అమూల్యమైన విశ్వాసం అయ్యింది. ఈ అమూల్యమైన విశ్వాసాన్ని అలాగనే కాపాడుకోవాలి. అప్పుడు విశ్వాసం అందు నిలకడగా ఉండే మనుషులు అవుతారు. ఈ రోజు చాలా మంది దేవుని పిల్లలు ఆ లోపల ఉన్న విశ్వాసాన్ని అమూల్యమైనదిగా దేవుడు చేసినా అలా ఉంచుకోవడంలా. దాన్ని ఎట్లా చేస్తున్నారు? యేసు ప్రభు శిష్యుల జీవితం నుంచే చూపిస్తాను మీకు. అందరూ ఒకే పుస్తకం తెరవండి, వేరే పుస్తకం చూడనక్కర్లా. ఆ ఒక్క పుస్తకం చూస్తేనే తెలిసిపోతుంది అమూల్యమైన విశ్వాసానికి వ్యతిరేకమైన విశ్వాసం ఏంటో. విశ్వాసులే కానీ అది అమూల్యమైన విశ్వాసంగా ఉంచుకోవడం లేదు. వాళ్ళు చూపిస్తారు రండి. మత్తయి సువార్త ఒకటి పట్టుకోండి, చూపిస్తారు వరుసగా. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త వెరీ సింపుల్, చిన్న చిన్న మాటలే, కానీ ఆచరణలో మనం జాగ్రత్తగా పెట్టుకొని ఆలోచించవలసిన విషయాలు ఇవి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనం చూడండి ఏం రాసిందో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చూడండి ఏముంది. నేడు నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు భరణించయమగా వస్త్రములను ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. అక్కడ విశ్వాసం, ఆ అమూల్యమైన విశ్వాసానికి వ్యతిరేకమైనది అల్ప విశ్వాసమే. ఏంటమ్మా? అల్ప విశ్వాసం. ఏమని అరుస్తున్నారు ప్రభు తన శిష్యులను చూసి? అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటాం, రేపేమవుతుంది మా భవిష్యత్తు అనే చింత మీ విశ్వాసంలో కలిసిపోయింది. రేపటిని కూర్చుని చింత మీ దగ్గర ఉంది. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు వారు కలిగి ఉన్నది అమూల్యమైన విశ్వాసమే, కానీ దానికి కొంచెం చింతలు జోడిస్తుంటారు. అమ్మ వింటున్న దానికి ఏం జోడిస్తుంటారు? చింతలు జోడిస్తుంటారు. వీరి భవిష్యత్తు దేవుని చేతిలో లేనట్టు, ఏమంటే వీళ్ళు తినడానికి, త్రాగడానికి, ధరించుకోవడానికి దేవుడు ఏమి ఇవ్వలేనటువంటి, దేవుడు ఒక చేతకాని వాడు అన్నట్టు దేవుని మీద వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని క్రమేపీ సన్నగిల్లేలా చేసుకునేటువంటి ఏమంటే అల్ప విశ్వాసులుగా మారతారు. వింటున్నారు ఈ మాట? నీ లోపల ఉన్న అమూల్యమైన విశ్వాసాన్ని దాని అల్ప విశ్వాసంగా ఇప్పుడు మార్చుకుంటావు చింత కలుపుతుంటే. ఇక్కడ కూర్చున్న చాలా మంది నేను అనుకుంటాను వారి లోపల ఉన్న విశ్వాసం అమూల్యమైనదే కానీ దానికి వారు చింతలు జత చేస్తూ ఉంటారు. ఇదొకటి. కొంచెం ఒక పేజీ తిప్పండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూడండి. చిన్న చిన్న మాటలే కానీ ఇది మనం బాగా మనసులో పెట్టుకోవచ్చు. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి అని రాసి ఉంది. మళ్ళీ అమూల్యమైన విశ్వాసానికి మళ్ళీ ఆయన పెట్టిన పేరేంటి? మళ్ళీ అల్ప విశ్వాసమే. మరి దేని అల్ప విశ్వాసం అన్నాడంటే అమూల్యమైన విశ్వాసానికి వీరు బైబిల్ జోడిస్తున్నారన్నమాట. మీకు ఆ విషయం చెప్పనా?
యేసు ప్రభువారు పర్వత ప్రసంగం చేసి అలసిపోయారు. తర్వాత కుష్ఠరోగిని బాగు చేశారు. తర్వాత పేతురు ఇంటికి పోయి ఆమెను స్వస్థపరిచారు. ఆ ఇంటి ముందుకు అనేక రోగులు వస్తే వాళ్ళందరినీ స్వస్థపరిచారు. బాగా అలసిపోయారు ఆయన. కనుక దోణిలో ప్రయాణం చేస్తూ మన అవతల ఒడ్డుకి చేరుకుందాము, నేను అలసిపోయానని ఆయన ఓడ కిందకి పోయి నిద్రపోతున్నారు. ఇప్పుడు సముద్రం మీద తుఫాను రేగింది. అలలు గాలి వచ్చి దోణిని కొడతా ఉన్నాయి. ఇలాంటి శిష్యులు ఏమవుతున్నారంట, భయపడిపోతున్నారట. మీరు ఆలోచించండి ఒక్కసారి. సరే, నీళ్ళొచ్చి దోణిని ముంచి అందరూ చావాల్సి వచ్చింది అనుకోండి, అడుగునున్నోడు ముందు చచ్చిపోతాడా, మీద ఉన్నోడు పై చచ్చిపోతారా? అడుగునున్నది ఎవరు? యేసు. పైన ఉన్నది ఎవరు? 12 మంది శిష్యులు. సరే, రెండో విషయం, నిద్రపోతున్నాడు ముందు చచ్చిపోతాడా, మెలుకున్నోడు ముందు చచ్చిపోతారా? వడ్రం కూడా ముందు చచ్చిపోతాడా, చేపలు పట్టడం ముందు చచ్చిపోతారా? చేపలు పట్టడం వాళ్ళకి ఎంత వస్తుంది కదా బాబు, చిన్నప్పుడే సముద్రం మీద బతుకుతారు వాళ్ళు. వాళ్ళెందుకు ముందు చేస్తారు? చస్తే గిస్తే ఎవరు చావాలి? వడ్రం కూడా చావాలి. ఆయనేమో నిద్రపోతున్నాడు, ఆయనేమో అడుగునున్నాడు. చావాల్సి వస్తే చావు భయం యేసుకు రావాలి, కానీ వీరికి వచ్చింది ఏంటి అని అంటే, అవతలకు వెళదామని చెప్పిన ప్రభు అవతలకు తీసుకుని వెళతాడని విశ్వాసమే లోపించింది. అసలు మిమ్మల్ని పిలిచింది మిమ్మల్ని చంపేయడానికా? ఎవరు పిలిచాడు? పరలోక రాజ్యం సమీపించింది, నన్ను వెంబడించండి, మనుషుల పట్ల జాలనగా చేస్తాను, ఈ లోకంలో ఉన్నటువంటి చెత్తంతా బాగు చేయవలసిన వారు మీరే అని వారిని పిలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతామని భయపడుతున్నారేంటి? ప్రభు మమ్మల్ని పిలుచుకున్నారు, ఆ పిలుపుకు తగిన సామర్థ్యం ఇస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఒక రోజు గ్లోబ్ అంతా చెత్తబుట్ట ఇది, దీన్ని బాగు చేయవలసిన పని మా మీదకి వస్తుంది అన్న పిలుపు మర్చిపోయారు, ఏర్పాటు మర్చిపోయారు, ఎందుకు నియమించుకున్నాడో మర్చిపోయారు. చంపేస్తాడు, ఇక్కడ చచ్చిపోతామని భయపడుతున్నారు. ఆ రోజున వాళ్ళు, ఈ రోజున మనం అమూల్యమైన విశ్వాసానికి భయం కలుపుతూ బతుకుతుంటాం. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఏమండి, ఇప్పుడు అమూల్యమైన విశ్వాసం కాస్త ఏమైంది? ఆత్మవిశ్వాసం అయింది. మూడో సంగతి చెప్తాను రండి. ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, చదవండి ఒకసారి. 31వ వచనం రాసిందో, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు అని అతనితో చెప్పాను. అమ్మ వింటున్నారా? ఏమంటే ఇక్కడ ఏమి కలిసిందట? ఇవ్వండి, సందేహం కలిసిపోయింది. ఇవ్వండి, సందేహము విశ్వాసం ఒక వరలో ఇవిడే కత్తులు కావు. నీకు విశ్వాసం ఉంటే సందేహం ఉండడానికి వీల్లేదు. నీ సందేహం వచ్చిందంటే విశ్వాసంతో ఉందని చెప్పడానికి వీల్లేదు. అది పేతురు యొక్క సంగతి. మీ కథ మీకు బాగా తెలుసుకుని నేను వివరించడం లేదు. కనుక పేతురు దగ్గర కనబడేది సందేహం. సందేహం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అమూల్యమైన విశ్వాసం కాస్త ఏమైపోయింది? అల్ప విశ్వాసమే. చింత కలిసినందున, భయం కలిసినందున, సందేహం కలిసినందున అమూల్యమైన విశ్వాసం కాస్త ఎట్లా తయారైందనంటే అల్ప విశ్వాసంగా తగలబడింది. ఆ రోజున శిష్యుల దగ్గర అదే ఉంది, ఈ రోజున ప్రభుని వెంబడిస్తున్న శిష్యుల లాంటి మన దగ్గర కూడా అదే కనబడుతుంది. మరి విశ్వాసం ఉన్న నిలకడ ఎప్పుడు వస్తుందండి చెప్పండి? ఎప్పటికే మీరు ప్రకృతి సంబంధులైన మిమ్మల్ని ఆత్మ సంబంధులుగా ప్రభు చేశాడు. ఆత్మ సంబంధులైనటువంటి మీరు శరీర సంబంధులుగా మారిపోతున్నారు. కనీసం ఈ వార్నింగ్ అన్నా తీసుకోండి, ఈ ఆజ్ఞ పాటించడానికి పూనుకోండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఏ విశ్వాసం అయితే మీ లోపలికి వచ్చిందో దాన్ని గ్రహించండి. ఎలాంటి విశ్వాసమో. అమ్మ వింటున్నారా? ఎన్నొచ్చా ఇప్పుడు మనకు 3 సంగతులు చెప్పాను. 4వ చెప్తాను రండి. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారి నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. ఈ స్టోరీలో కూడా శిష్యులు దేవుని నామఘనత కొరకు ఏ కార్యాలు చేయలేకపోతున్నారు. దేవుని నామఘనత కొరకు వీళ్ళు ఏ కార్యాలు చేయడం వీళ్ళని చేతకాల. ఒక వ్యక్తిని స్వస్థపరిచి దేవుని మహిమార్థం కార్యం చేయవలసిన వాళ్ళు చేయలేకపోతే యేసు ప్రభువు అంటున్న మాట ఏంటో తెలుసా?
విశ్వాసము లేని మూర్ఖతరము. అమూల్యమైన విశ్వాసంతో ఉండవలసిన వారు విశ్వాసము లేని మూర్ఖతరములా కనబడుతున్నారేంటి అంటే, అమూల్యమైన విశ్వాసం దేవుని కొరకు ఏ కార్యం చేయలేని చేతగానితనంతో కలిస్తే అది కాస్త అమూల్యమైన విశ్వాసమే. ఈరోజు నీవన్నీ వారి దగ్గర తెచ్చిపెట్టండి. నీ విశ్వాసంతో చింత కలిస్తే, నీ విశ్వాసంతో భయం కలిస్తే, నీ విశ్వాసంతో సందేహం కలిస్తే, నీ విశ్వాసంతో చేతగానితనం అసమర్థత కలిస్తే, దేవుని కొరకు ఏ కార్యమో చేయలేని ఒక అసమర్థత నీ విశ్వాసంలో కలిస్తే, నీ లోపల ఉన్న అమూల్యమైన విశ్వాసం కాస్త అట్లా నీ ఉంచడం లేదు అని అర్థం. పేతురేమంటున్నాడు? పేతురేమంటున్నాడు? మన విశ్వాసం ఏం విశ్వాసం? అమూల్యమైన వాక్యం విని తెచ్చుకున్నాం ఇది. అమూల్యమైన వ్యక్తి దగ్గర తెచ్చుకున్నాం ఇది. అమూల్యమైన రక్తములో కడగబడి ఉంచుకున్నాం విశ్వాసం. ఇది అమూల్యమైన విశ్వాసం. కానీ దాంట్లో నిలకడగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఆ విశ్వాసం యొక్క ప్రశస్తతను, దాని విలువను తెచ్చడం లేదు. క్రీస్తునందు ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు అన్న, విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటే మీ విశ్వాసం యొక్క విలువను మొదట గుర్తెరగండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఈ మాట, నీ విశ్వాసం అమూల్యమైనదే అని అనిపిస్తుందా? అంటే ఏ చింత ఉండదా ఇప్పుడు? ఏ భయం ఉండదా మరి ఇప్పుడు? ఏ సందేహం రావడం లేదు ఇప్పుడు? ఏ అసమర్థత కనబడడం లేదు ఇప్పుడు? అంటే ఏమైపోయిందనంటే, అమూల్యమైన దాన్ని కాస్త మనం దాన్ని అల్పంగా చేసి పెడుతున్నాం, దాన్ని అల్ప విశ్వాసంగా మనం తయారు చేసి పెడుతున్నాం అనే విషయం గుర్తెరగాలి. కనుక ఏమండి అమ్మ, అర్థమవుతుంది చెప్పే విషయం. లోపల వచ్చింది ఏ విశ్వాసం? అమూల్యమైన విశ్వాసమే. ఏమంటే దాన్ని ఎట్లా తయారు చేసినా మనం అల్ప విశ్వాసంగా తయారు చేసుకుంటేవి. ఆ కారణం చేత విశ్వాసమందు నిలకడెక్కడో దెబ్బతింటుంది. ఇది గమనించని మొదటి మాట. ఇక పేతురు చెప్పింది అయిపోయింది, ఇక పౌలు చెప్పింది చెప్పాలి. రండి, పౌలు ఏమంటున్నాడు? తెస్సలోనికీ రాసిన రెండో పత్రిక, తెస్సలోనికీ రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయానికి రండి. 3వ వచనం చూడండి ఏమందో. తెస్సలోనికీ రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము, చెప్పండి తర్వాత మాట, బహుగా అభివృద్ధి చెందుచున్నది. అభివృద్ధి చెందుచున్నది అండర్లైన్ చేయండి. క్రైస్తవ విశ్వాసం అమూల్యమైనది ఒక మాట అయితే, క్రైస్తవ విశ్వాసం అభివృద్ధి చెందేది. దీనికి ఒక వచనం కలపండి సరిపోతుంది. రోమపత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం కలపండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం కలపండి. ఏం రాసిందో? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా, చెప్పడం, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. మన విశ్వాసం ఏం కావాలనంటే అది అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రభు నమ్మినప్పుడు ప్రభు వ్యక్తిత్వం కొంచెమే తెలిసింది. ప్రభు నమ్మినప్పుడు ప్రభు యొక్క ప్రణాళికలు కొంచెమే తెలిసాయి. ప్రభు నమ్మినప్పుడు ప్రభు కార్యాలు కొన్ని తెలిసాయి. అప్పటికి ఆ విశ్వాస పరిమాణం అంతే. కానీ ప్రభువులో మనం సాగుతున్న కొలది మన విశ్వాసం అంతకంతగా అభివృద్ధి చెందాలి. అప్పుడే విశ్వాసంలో నిలకడగా ఉండగలం. దేవుని వాక్యాలు వింటున్నాం, దేవుని పిల్లల జీవితంలో జరిగే కార్యాలు చూస్తున్నాం. అమ్మా, వింటున్నారా? అలాగనే దేవుని ప్రణాళికలు లేఖనాల్లోంచి మనకు అర్థమవుతూ ఉంటే మన విశ్వాసం అంతకంతకు అది అభివృద్ధి చెందుతూ కనబడాలి. నువ్వు ప్రభువును నమ్మినప్పుడు ఏ విశ్వాస పరిమాణం అయితే ఉందో ఈ రోజు వరకు అదే విశ్వాస పరిమాణమే తప్ప ఇదుగు పొదుగు లేదంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసం అందు నిలకడ లోపించింది. విశ్వాసం ఉంటే అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. లోపల విశ్వాసం ఉంటుంది, అంతకంతకు పెరుగుతూ ఉండాలి. అది పెరగడం లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ లోపల వచ్చిన విశ్వాస విషయమై నీ దగ్గర నిలకడే లోపించింది అని చెప్పాల్సి ఉంటుంది.
అయితే నేను మధ్యాహ్నం వేళ విశ్వాసం అంతకంత అభివృద్ధి చేసుకోవడానికి లేఖనాలు ఇచ్చే కొన్ని చిట్కాలు మీకు చూపిస్తాను.